వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. శరీర త్యాగం చేసేసినటువంటి దాక్షాయణి మళ్ళీ శరీరం పొందాలి అంటే నీ నుండి ప్రభవిస్తుంది, అప్పుడు నువ్వు తరిస్తావు. కాబట్టి నువ్వు పార్వతీదేవి జననములకు కారణమై తల్లివై తరించడానికి మార్గం సుగమం చేస్తున్నాను. నువ్వు భూమి మీదకి వెళ్ళి పార్వతీదేవికి తల్లివి కమ్మన్నారు. రెండవ ఆవిడ ధన్యాదేవి. ఆవిడ వంక చూసి మహాజ్ఞాని జనక మహారాజు గారికి భార్య అవుతావు. నీ కడుపున సాక్షాత్ ఆదిశక్తి సాక్షాత్ లక్ష్మి కుమార్తెగా ప్రభవిస్తుంది. ప్రభవించిన కారణం చేత శ్రీమన్నారాయణుడు నరుడై విష్ణువై రాముడై ప్రభవిస్తాడు, నీకు అల్లుడవుతాడు. కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తారు. చేసిన కారణం చేత మీరు ఉత్తమగతులు పొందుతారు. ఉత్తమగతులు అంటే పొందవలసిన స్థితి, వాళ్ళు ఏ యథాస్వరూపాన్ని పొందాలో ఆ స్వరూపాన్ని పొందుతారు. మూడవదైనటువంటి కళావతి ఆవిడ వైశ్య కుటుంబంలో జన్మిస్తుంది. జన్మించి ప్రేమోపాసన అన్నది భక్తిలో ఎంత గొప్ప మార్గమో నిరూపించడం కోసమని రాధాదేవి అన్న పేరు పొందుతుంది. పేరు పొంది ప్రేమ చేత ఉపాసన చెయ్యడం అన్నది ఎంత గొప్ప విషయమో అసలు రాధాకృష్ణులు అన్న పేరుతో ఎక్కడా లేని రీతిలో ఉపాసన మార్గాన్ని నిర్వచనం చేస్తుంది. కాబట్టి వృషభానుడు అనబడేటటువంటి వైశ్య కుమార్తెగా ఈమె జన్మిస్తుంది. ఆ రాధాదేవి జననం జరిగేటప్పుడు గోలోకే రాధికా స్వయం అంటారు. బ్రహ్మలోకం కన్నా పైన గోలోకం ఉంటుంది అని. అటువంటి గోలోక విహారిణి రాధాదేవి. అటువంటి రాధాదేవి ప్రభవించాలి అంటే ఈ కళావతి ద్వారా జన్మిస్తుంది. మీరు ముగ్గురు కూడా తల్లులవుతారు వీళ్ళ ముగ్గురికి. పార్వతీదేవికి మేనక, సీతమ్మకి ధన్యాదేవి, అట్లాగే వృషభానుని యొక్క భార్య కళావతి రాధాదేవికి తల్లి అవుతారు. మీరు ముగ్గురు వలన లోకానికి ఈ గొప్ప ప్రయోజనం కలుగుతుంది. సీతమ్మ రావణ సంహారానికి కారణమవుతుంది. అందుకని మీ ముగ్గురు కూడా భూమి మీదకి వెళ్ళండి అన్నారు. అయితే మీకు ఇక్కడ ఒక అనుమానం రావచ్చు, ఏమండి అసలు ఇలా ఎందుకు జరుగుతూ ఉంటుంది, ఈ మాయ అన్నది ఎందుకు కమ్ముతూ ఉంటుంది, జ్ఞానుల్ని కూడా ఎందుకు వివశుల్ని చేస్తుంది అని ఒక అనుమానం రావచ్చు. సౌందర్యలహరిలో ఒక శ్లోకం ఉంది. హరిస్త్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీం పురానారీ భూత్వా పురరిపుమపి క్షోభమనయత్ స్మరూపిత్వా నత్వా రతినయనలీహీన వపుషా మునీనామప్యంతః ప్రభవతి మోహాయ మహతాం అని. పరదేవత యొక్క అనుగ్రహం, పరదేవత యొక్క శక్తి ఎంత గొప్పదంటే ఆవిడ బూడిదైపోయినటువంటి మన్మధుణ్ణి అనంగుణ్ణి చేసింది. అంటే శరీరం లేకుండానే మన్మధుడు తిరుగుతూ ఉంటాడు. కానీ ఆ మన్మధుడికి ఎంత శక్తి ఇచ్చిందంటే మన్మధుడు బాణం కానీ పడితే పరమశివుడంతటి వాడు మోహిని వెంట పరిగెత్తాడు. ఆ మన్మథమానం పడితే మహర్షులైనటువంటి వారు కూడా ఇంత తపస్సు చేస్తున్న వాళ్ళు తపస్సు విడిచిపెట్టేసి కాముడి బాణములకు వశులైపోయి జారిపోతూ ఉంటారు. అంత శక్తి కట్టబెట్టావమ్మా నువ్వు. స్మరోపిత్వానత్వా రతినయనలీహ్యేల వపుషా మునీనామప్యంతః ప్రభవతి మోహాయ మహతాం. మన్మధుడికి అంత శక్తిని ఇచ్చేశావు. మన్మధుడే మనసు కలుపుతాడు, మోహాన్ని కల్పిస్తాడు. అయితే అప్పుడు ఆవిడ మరి పరమశివుడి మీద మన్మధుడి బాణాలు పడి మోహిని వెంట పరిగెత్తేటట్టు చేస్తే, విష్ణువు మోహిని అయినప్పుడు పరిగెడితే తన భర్త యొక్క గౌరవం బయటకు వచ్చేట్టు చేయలేదా? అక్కడ తత్వాన్ని జాగ్రత్తగా విచారణ చెయ్యాలి. లోకానికి మహాత్ముల యొక్క అవసరం ఉంటుంది. ఆ మహాత్ములు లక్షల సంఖ్యలో కోట్ల సంఖ్యలలో ఎప్పుడూ ఉండరు. నాని పాల్కీవాలా మాటల్లో చెప్పాలి అంటే మెంబర్స్ ఆఫ్ ద డామినెంట్ మైనారిటీ అంటాడు ఆయన. వాళ్ళు బహుకొద్ది మంది ఉంటారు. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ. ఎక్కడో కోట్ల మందిలో ఒక్కడే అటువంటి భక్తి తత్పరుడు ఉంటాడు. ఆయన లోకాన్నంతటినీ నడిపించగలిగిన వాగ్వైభవాన్ని పొందుతాడు. ఆయన లోకానికి
మార్గదర్శనం చేసేటటువంటి గ్రంథములను ఇవ్వగలుగుతాడు. మహాపురుష జననం జరగాలి అంటే దానికి తగిన మహాపురుషుడి యొక్క తేజస్సు కలగాలి. అది కదిలితే తప్ప, మహాపురుష తేజస్సు కదిలితే తప్ప వేరొక మహాపురుష జననం జరగదు. వాళ్ళ తేజస్సు ఎందుకు కదులుతుంది? వాళ్ళు ఎప్పుడు భగవంతుని యందు రమిస్తూ ఉంటారు. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ. వ్యాసుడు లేకపోతే కలియుగ ప్రారంభంలో వేద విభాగం ఎవరు చేస్తారు? నారాయణుడే వ్యాసుడిగా రావాలి. వ్యాసో నారాయణ స్వయం. 18 పురాణాలు ఇవ్వాలి, బ్రహ్మసూత్రాలు ఇవ్వాలి, భారతాంతర్గతంగా భాగవతం ఇవ్వాలి, పంచమవేదం భారతం ఇవ్వాలి. ఇన్ని ఇవ్వాలంటే వ్యాసుడు రావాలి. వ్యాసుడు రావాలి అంటే ఏ మహాత్ముడి తేజస్సు కదిలితే వ్యాసుడిగా రావడానికి అవకాశం ఉంటుందో ఆ మహాత్ముడి తేజస్సు కదవాలి. అంటే పరాశర మహర్షి తేజస్సు కదవాలి. కదిలిన తేజస్సుని భరించాలంటే ఆమె కారణజన్మురాలై ఉండాలి. లేకపోతే ఆ తేజస్సును అందరూ పట్టలేరు. అట్లా శివ తేజస్సుని పట్టలేకే కదా గంగమ్మ విడిచిపెట్టేస్తే స్కందుడై శరవణభవుడై సుబ్రహ్మణ్య జననం జరిగింది. కాబట్టి తేజస్సుని పట్టగలిగినటువంటి వాళ్ళు ఉండాలి. అందుకని కారణజన్ముల యొక్క మనసు కదుపుతూ ఉంటుంది ఆవిడ. అందుకని పరాశర మహర్షి మనసు కదిలి సత్యవతీదేవి యందు వ్యాసుడు ఉద్భవించాడు. లేకపోతే పరాశరుడు ఏమిటి, మనసు కదలడం ఏమిటి, పొగమంచు సృష్టించడం ఏమిటి, ఆవిడికి కన్యాత్వాన్ని మళ్ళీ ఇవ్వడం ఏమిటి, వ్యాసుడు పుట్టడం ఏమిటి? పైకి చూస్తే కథ ఒకలా కనపడుతుంది. అటువంటి మహాపురుష జననం జరగకపోతే కలియుగానికి కావలసినట్టు వేద విభాగం చేసి పురాణ జ్ఞానాన్ని ఎవరిస్తారు? అది ఎవరివ్వగలరో, ఎవరి తేజస్సు కదలాలో, ఎవరి యందు ప్రవేశించాలో నిర్ణయించి ఆ వ్యూహాన్ని ఆవిడ నడుపుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా ఆవిడ ఎందుకు నడిపిందంటే రావణ సంహారం జరగడానికి కావలసినంత గొప్ప తేజోమూర్తి ఆవిర్భవించాలి. సాక్షాత్తు మళ్ళీ పరదేవతయే లక్ష్మి. అంటే కేవలం విష్ణు పత్ని అని మీరు నిర్వచనం చేయకూడదు. ఎందుకనంటే ఆ అమ్మవారి యొక్క తేజస్సు మనని అనుగ్రహించినప్పుడు లక్ష్మిగా ఉంటుంది. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తా. శంకరాచార్యులు వారు కనకధారాస్తవం చేశారు. ఎందుకు చేశారు అంటే ఒక పేద బ్రాహ్మణి చాలా కష్టంతో ఉంటే చూడలేక ఆమె అనుగ్రహింపబడాలని లక్ష్మీదేవిని ఆయన ప్రార్థన చేశారు. అప్పటికి ఆ పేద బ్రాహ్మణి ఆయన చేతిలో ఒక ఎండు ఉసిరికే వేసింది. ఆయన అమ్మవారిని ప్రార్థన చేస్తూ గీర్దేవతేతి గరుడధ్వజ సుందరేతి శాకాంబరీతి శశిశేఖర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయకైలిష సంస్థితాయై తస్యై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై అన్నారు. గీర్దేవతేతి, గీర్దేవతేతి అంటే బ్రహ్మగారి యొక్క భార్య అయినటువంటి వాక్కుల రాణి సరస్వతీదేవి. గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి, గరుత్మంత వాహనం మీద ప్రయాణించే నారాయణమూర్తి యొక్క ఇల్లాలు. గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకాంబరీతి శశిశేఖర వల్లభేతి. శశిశేఖరుడు అంటే శివుడు, శివుని యొక్క భార్య పార్వతి. ఈ 3 రూపాలు పరమదయాస్వరూపమై ప్రజలకి అన్నం దొరకని రోజులలో పంటలు పండితే వాళ్ళు ఎప్పటికి పండుతాయి, ఎప్పటికి వండుకు తింటారని శాకాంబరిగా వచ్చి అప్పటికప్పుడు కాయలు పళ్ళు నీళ్లు ఇచ్చినటువంటి దయాస్వరూపిణి ఇవన్నీ నువ్వే అన్నారు. లక్ష్మీదేవి వెంటనే తప్పయా, నేను లక్ష్మి ఏమిటి, నేను పార్వతి ఏమిటి, నేను సరస్వతి ఏమిటి, నేను విష్ణు పత్ని లక్ష్మి ఒక్కతే. అలా అనకూడదు. బ్రహ్మగారి పత్ని సరస్వతి, విష్ణు పత్ని లక్ష్మి. కాబట్టి నేను పార్వతిని గాను నేను సరస్వతిని గాను అని అందా, ఇచ్చిందా లేదా? లక్ష్మీ అష్టోత్తరంలో నవదుర్గాం మహాకాళీం అని కనపడుతున్నాయా లేదా? అవన్నీ తత్వ సంబంధాలు, నామాలు పట్టుకుని ఇవి ఇలాగే ఉంటాయని నామాన్ని రూపాన్ని పట్టుకుని కూర్చుంటే ఒక స్థితిలోనే ఉంటుంది అంతే. తత్వము అంతకన్నా పై స్థాయిలో ఉంటుంది. కాబట్టి అమ్మవారు అన్నిటి యొక్క సమ్మేళన స్వరూపం, పరాశక్తి స్వరూపం. ఆమెయే లక్ష్మిగా ప్రభవించింది. నిత్యానపాయనిగా లక్ష్మిగా విష్ణువుని అనుగమించి వచ్చింది ఆమె. అప్పుడు లక్ష్మీ స్వరూపిణి అని పిలుస్తాం మనం. అప్పుడు లోకమాతగా మనని అనుగ్రహిస్తుంది. మీరు ఎక్కడ అమ్మవారు ఉన్నా బాగా జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం ఒకటి, ఆమె పతివ్రత. ఆమె ఎంతమందికైనా కుమార్తెగా వస్తుంది. ఆమెకేం అనుమానం లేదు అందులో. అసలు ఇంకా యథార్థం చెప్పాలంటే ఎక్కడ ఏ ఇంట్లో ఆడపిల్ల పుట్టినా అది అమ్మవారే. అందుకే నారాయణమూర్తిని వెతుక్కుంటూ వెడుతుంది.
వరుణ్ణి నారాయణుడిగా కాళ్ళు కడిగి పద్మంలో లక్ష్మిగా కూర్చోపెట్టి కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తారు. ఆడపిల్ల అంటే నారాయణుణ్ణి చేరడానికి లక్ష్మి నా ఇంట పుట్టి నన్ను ధన్యుణ్ణి చేసింది. అందుకని ఆడపిల్ల పుట్టింది అంటే అమ్మవారే, ఎక్కడ పుట్టినా ఆడపిల్ల అమ్మవారే అయినప్పుడు ఆమె లక్ష్మీస్వరూపిణిగా మహాపతివ్రతగా ఆయనకి మాత్రమే ఇల్లాలు, ఎంతమందికైనా కుమార్తె. నా కూతురు పుట్టనివ్వండి, నేను కాళ్ళు కడిగి కన్యాదానం చేసినప్పుడు నా అల్లుడిని నారాయణుడిగానే భావించి కన్యాదానం చేస్తాను. మీ అమ్మాయికి మీరు పెళ్లి చేసినా అంతే, కల్పం అంతే, కాళ్ళు కడిగి నారాయణమూర్తిగానే కన్యాదానం చేస్తారు. ఎక్కడ పుట్టినా ఆమె ఎంతమందికైనా కుమార్తెగా వచ్చింది. కానీ తత్వతః ఆమె మాత్రం ఇల్లాలు ఎవరికి? కేవలము భగవంతుడికి. భగవంతుడికి ఇల్లాలు, ఎంతమందికైనా కుమార్తె. ఆమె భగవంతునికి ఇల్లాలు, మనకు తల్లి. అందుకే చూడండి, జగన్మాత అన్న మాట మీరు ఎక్కడ వాడినా, పార్వతి అనండి, సరస్వతి అనండి, లక్ష్మణ్ అనండి, గాయత్రి అనండి, సావిత్రి అనండి, పెద్దంటమ్మనండి, పోలేరమ్మనండి, తలుపులమ్మనండి, మరిడమ్మనండి, ఏ పేరుతో పిలవండి, ఆవిడ ఈశ్వర పత్ని, మనకు తల్లి. ఆయన తండ్రి, తల్లి, వాళ్ళిద్దరూ దంపతులు, మనకు తల్లిదండ్రులు, మనం బిడ్డలం. ఈ మాటలు అన్వయం అవుతాయి. అక్కడ అన్వయం అయితే అమ్మవారు అని పిలుస్తుంటాం. ఇప్పుడు ఆమె సీతమ్మగా వచ్చింది. నరుడిగా రాముడు ప్రభవించి రావణ సంహారం చేసేస్తాడు. కానీ సీతమ్మగా అమ్మవారు వస్తే తప్ప రాముడు రావణ సంహారం చెయ్యడానికి కావలసినంత పాపాన్ని వండుకోలేడు. అటువంటి పాపాన్ని వండుకోవాలి అంటే, రావణుడు సంహరింపబడాలి అంటే జరగవలసినది ఏది అంటే, ఆయన అంత పెద్ద దోషం చెయ్యాలి. అంత పెద్ద దోషం చేయించగలిగిన శక్తి స్వరూపిణి ఎవరు అంటే అమ్మవారే, మహామాయాస్వరూపం. అందుకే శంకరాచార్యులు వారి సౌందర్యలహరిలో మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అంటారు. పరబ్రహ్మమునకు ఇల్లాలు మహామాయాస్వరూపిణి. అటువంటి మహామాయాస్వరూపిణిగా ఆ తల్లి రావణుడు తాను మరణించడానికి కావలసిన పాపాన్ని తానే వండుకునేటట్టుగా చేయడానికి వచ్చింది సీతమ్మగా. అట్లా వచ్చింది కాబట్టి ఆ తల్లి కథ సీతాయాశ్చరితం మహత్. రాముడు చంపాలి, కానీ చంపడానికి కావలసిన పాపం వండించేది మాత్రం సీతమ్మే. అందుకని అక్కడ అంత పెద్ద నేపథ్యం జరిగి ఇటువంటి మహాతల్లులు ముగ్గురు పుట్టి 3 కార్యాలు జరగాలి. ఒకటి, దాక్షాయిణిగా శరీరం వదిలేసిన పార్వతిగా మళ్ళీ శరీరం పొందాలి అమ్మవారు. సీతమ్మగా వచ్చి రావణ సంహారానికి కావలసిన పాపం రావణుడి చేత వండించాలి. ప్రేమోపాసన లోకంలో ఎంత గొప్పదో నిర్ణయం చేసి ఆచరించి చూపించడానికి రాధాదేవిగా రావాలి. ఇలా ముగ్గురిగా అమ్మవారు రావాలి అంటే 3 రూపాలతో అమ్మవారే వాళ్ళు జన్మించడానికి, వాళ్ళు అవతార స్వీకారం చేయడానికి కావలసినటువంటి విధి విధానాల్ని, అటువంటి వ్యవస్థని ఏర్పాటు చేసింది. అందుకని జనక మహారాజు గారికి కుమార్తెగా సీతమ్మ రావాలి. రాముడు నరుడిగా వస్తే చాలు, రావణ సంహారం చేయడానికి, బాణం వేయడానికి, పడగొట్టడానికి యోగ్యత సిద్ధించింది. సీతమ్మ అట్లా రావక్కర్లేదు కదా. మరి సీతమ్మ ఎట్లా రావాలి అంటే, ఆమెయే నిర్ణయించుకుంది, నేను నరకాంతగా రావలసిన అవసరం లేదు, నేను అయోనిజగా వస్తానంది. అయోనిజగా వస్తానని నిర్ణయం చేసుకుంది కాబట్టే ఆమె నరుడి యొక్క గర్భాన జన్మించలేదు. ఈ విషయాన్ని ఎక్కడ చెప్పారు అంటే, బాలకాండలో సీతారామ కళ్యాణ ఘట్టంలో జనక మహారాజు గారు విశ్వామిత్రుడితో మాట్లాడుతూ చెప్తాడు, అసలు ఈమెకు పేరు నేను పెట్టలేదు. అధమే కృషత క్షేత్రం లాంగలాదుద్దితామయ క్షేత్రం శోధయత లబ్ధ నామ్నా సీతేతి విశ్రుత అని చెప్పాడు. నేను యథార్థమునకు ఈమెకు పేరు పెట్టలేదు, ఈమె నా కడుపున పుట్టలేదు. అధమే కృషత క్షేత్రం, నేను ఓషధీ తత్వమైన విత్తనములను చల్లుతూ యజ్ఞం చెయ్యడం కోసమని భూమిని దున్నుతున్నాను.
ఆ భూమిని దున్నుతున్నప్పుడు ఆ నాగేటి చాలు తగిలి అందులోంచి ఒక పిల్ల భూమిలోంచి పైకి లేచింది. పద్మావతీదేవి దొరికినట్టు మందసంలో లభించలేదు. సీతమ్మ భూమిలోంచి పైకి లేచింది నిటారుగా. అందుకే ఉద్ధిత అన్న మాట వేశారు మహర్షి. ఉద్ధిత, అలా పైకి లేచే లక్షణం ఎవరికి ఉంటుంది అంటే ప్రతి మనిషిలో 3.5 చుట్లు చుట్టుకుని పడుకునేటటువంటి కుండలిని శక్తి స్వరూపంగా అమ్మవారు ఉంటుంది అని లలితా సహస్రం, శ్రీ విద్యాతంత్రం, సౌందర్యలహరి ఇవన్నీ చెప్తూ ఉంటాయి. కుండలిని స్వరూపం అమ్మవారు. అందుకని ఉద్ధిత, పైకి లేచింది. పైకి లేచింది అన్నప్పుడు సాక్షాత్ పరదేవతా స్వరూపిణి, ఆమె నా కుమార్తె కాదు. అప్పుడు నేను ఆమెను ఎత్తుకుని పట్టుకున్నాను. నాకు అనుమానం వచ్చింది, ఈమె నాకు ఏమవుతుందో తెలిస్తే తప్ప ధర్మం నిలబడదు. ఎందుకని? నేను నా భార్య ముందు నిలబడ్డాను అనుకోండి, నాది భర్తృధర్మం. మా అమ్మగారి ముందు నించున్నాను అనుకోండి, నాది పుత్రధర్మం. నా చెల్లెల ముందు నించున్నాను అనుకోండి, అన్నగారి ధర్మం. అక్క దగ్గర నించున్నాను అనుకోండి, తమ్ముడి ధర్మం. శిష్యురాలి ముందు నించున్నాను అనుకోండి, గురువు ధర్మం. మా గురుపత్ని ముందు నించున్నాను అనుకోండి, కొడుకు ధర్మం. అయినప్పుడు నేను ఎవరి ముందు నించున్నాను, ఈమెకి నాకు ఏమిటి సంబంధం అసలు? ఈమెను నేను ఎట్లా చూడాలి? అది తెలిస్తే తప్ప ధర్మం నిలబడదు. నేను ఆమెను ఏమని పెంచి పెద్ద చెయ్యాలి, నా కర్తవ్యం ఏమిటి తెలియదు. కర్తవ్యాన్నే ధర్మం అంటారు. బాధ్యత అన్న మాట మీకు సంస్కృత వాంగ్మయంలో, పురాణాల్లో, కావ్యాల్లో, వేదాల్లో కనపడదు. బాధ్యత మనిషిని ముంచేస్తుంది, కుంగదీసేస్తుంది. బాధ్యత అంటే ఏది ఏమైపోయినా అవతల వారిని వృద్ధిలోకి తీసుకొచ్చి తీరాలి అంటే బాధ్యత. కర్తవ్యం పైకి తేల్చేస్తుంది. నేను చెయ్యవలసినది చేశానా, కర్తవ్యం. అందుకే మీరు చూడండి, కర్తవ్యం దైవమాన్నికం అంటారు. కర్తవ్యం అంటే ధర్మం, నా వైపు నుంచి నేను చెయ్యవలసినది ఏదో దానిని కర్తవ్యం అంటారు. ఉదాహరణకి నేను మీ దగ్గరికి వచ్చి సీతాయాశ్చరితం మహత్ అన్నది మాట్లాడడానికి వచ్చాను. మాట్లాడడానికి వచ్చినప్పుడు నాకు ఎంతవరకు తెలుసో, నేను ఏది చెప్పగలనో అది నేను చెప్పడం వరకు నా కర్తవ్యం. నేను త్రికరణ శుద్ధిగా నేను చెప్పగలిగిన దాన్ని ఎక్కడా కూడా ఆత్మవంచన లేకుండా, శాస్త్రం దాటకుండా, అభూత కల్పన లేకుండా, నా బుద్ధికి తోచినవి మాట్లాడకుండా, నేను శాస్త్రీయమని నమ్మి పెద్దల చేత చెప్పబడిన విషయాన్ని మాత్రమే సమన్వయం చేస్తూ మీకు చెప్పాననుకోండి, నా కర్తవ్యం పూర్తయిపోయింది. అప్పుడు మీకందరికీ అర్థమయ్యేటట్టు నేను చెప్పాలని ప్రయత్నం చేయడం వరకే నా కర్తవ్యం. కానీ అర్థమైందా లేదా అన్నదాంతో అందరి దగ్గరికి వచ్చి మీకు అర్థమైందా అని అడగవలసిన అవసరం ఉండదు. తండ్రిగా కర్తవ్యం, తల్లిగా కర్తవ్యం, గురువుగా కర్తవ్యం, శిష్యుడిగా కర్తవ్యం. మీరు చెయ్యవలసినది మీరు చేయడం కర్తవ్యం. కర్తవ్యం ధర్మం, ధర్మం ఆచరణ. అందుకే ఆచార ప్రభవో ధర్మ అంటాడు భీష్ముడు. మీరు ఆచరించినది ధర్మం. కర్తవ్యం ధర్మం. బాధ్యత అన్న మాట అసలు ఎక్కడ కనపడదు మీకు. అందుకే కాబట్టి అటువంటి కర్తవ్య నిర్వహణ చెయ్యాలి జనకుడు. కర్తవ్య నిర్వహణ చెయ్యాలి అంటే అసలు ఈమె ఎవరు, నాకెందుకు దొరికింది, నాకెందుకు కనపడింది, ఈమెకు నాకు ఏమిటి అనుబంధం, నేనేం చేయాలి ఈమెతో. అందుకని ఎత్తి పట్టుకున్నాడు. పట్టుకుని భగవంతుణ్ణి స్మరించాడు, నాకు తెలియచెయ్యమని. అంతరిక్షే చ వాగుప్త ప్రతిమా మానుషీ కిల ఏవమేతన్నరపతే ధర్మేణ తనయా తవా. ఇది బాలకాండలో లేదు, ఇది అయోధ్యకాండ చిట్ట చివరిలో అనసూయమ్మ దగ్గరికి సీతారామ లక్ష్మణులు వెళ్ళారు. వెళ్ళినప్పుడు అనసూయమ్మ సీతమ్మతో మాట్లాడింది. నీ వివాహం గురించి చాలా విచిత్రంగా చెప్తారు సీత, అసలు నీ వివాహం ఎలా జరిగిందో నాకు చెప్పింది. చెప్పినప్పుడు అక్కడ సీతమ్మ చెప్పిన రహస్యం ఇది. ఇది జనకుడు బాలకాండలో చెప్పలా, సీతారామ కళ్యాణ ఘట్టంలో. మా నాన్నగారు నన్ను ఎత్తి పట్టుకున్నారు. ఏది ఇది జనకుడు చెప్పలేదు. ఏ చిన్న పిల్లని ఎత్తి పట్టుకున్నాడో ఆమె చెప్తోంది.
అంటే ఇంతకన్నా ఆమె పరదేవతా స్వరూపానికి నిర్ణయం ఏమిటి? మా నాన్నగారు నన్ను ఎత్తి పట్టుకుని ఈమె నాకు ఎవరు అని అడిగాడు. అంతరిక్షీ చవాగుప్త ప్రతిమ మనుషీ కిల అప్రతిమ అమానుషి. ఈమె మనుష్య కన్య కాదు, ఈమె మనుష్యకాంత కాదు, ఈమె దేవత, ఈమె అయోనిజ. జనక మహారాజా, ఎవరో కని పొరపాటున ఏమైనా భూమిలో ఉండిపోయిందని నువ్వు అనుకుంటున్నావేమో, ఊపిరి ఉండిపోయింది నాగేటి చాలు తగిలి లేచింది అనుకుంటున్నావేమో. కాదు, అప్రతిమ, ఈమెతో సమానమైన వారు లోకంలో ఎవరు ఉండరు. అమానుషి, ఈమె మనుష్యకాంత కాదు. అంతరిక్షీ చవాగుప్త అప్రతిమ అమానుషీ కిల ఏవమేతన్నరపతే ధర్మేణ తనయా తవా. ధర్మము చేత ఈమె నీకు కుమార్తె అంటే దాని అర్థం ఈమె నా కుమార్తె అని నువ్వు పెంచు. ఈమె కూడా నువ్వు తండ్రి అంటుంది. అంటే ఇప్పుడు ఆమె నీ పట్ల యశస్విని. యశస్విని అంటే కీర్తినివ్వగలిగినది ఎవరో ఆమెని యశస్విని అంటారు. అమ్మవారు ఏం చేస్తుంది? కీర్తినిస్తుంది. కీర్తి ఎందుకు వస్తుంది మనిషికి? చాలా గొప్ప గొప్ప పనులు చేస్తే కీర్తి వస్తుంది. ఆయన చాలా గొప్ప పుస్తకం రాశారనుకోండి, అంత గొప్ప పుస్తకం రాశారండి, కీర్తి. ఆయన చాలా గొప్ప సంగీత విద్వాంసుడు, ఆయన చాలా బాగా పాడతారండి, అంత బాగా వాద్యం రూగిస్తారండి, ఆయనకి కీర్తి. ఆయనకి కీర్తి రావాలంటే ఆయనలో ఏదో విభూతి ఉండాలి. ఆ విభూతి ఉండడం అంటే కదలిక. ఆ కదలిక ఎక్కడుందో అక్కడ శక్తి. ఆమెయే ఆ శక్తిని ఇస్తుంది. ఇచ్చి ఆ శక్తి వలన అందరూ పొగిడేటట్టు చేసి ఆ పొగడ్తని కీర్తిగా ఆయనకి ఇచ్చి, ఒరే నీకు ఇంత కీర్తినిచ్చానరా, నన్ను నమ్ముకున్నందుకు నిన్ను ఇంత ఎత్తానని సంతోషిస్తుంది ఆవిడ. అది ఆవిడ గొప్పతనం. పిల్లవాడికి అరటిపండు అమ్మే ఇచ్చి పిల్లవాడు అరటిపండు ముక్క తీసి అమ్మ నువ్వు తిను నోట్లో పెడితే కొడుకే అరటిపండు తెచ్చి పెట్టేసినంత మురిసిపోయిన తల్లిలా ఆవిడే శక్తినిచ్చి ఆ శక్తితో వాడు ప్రవర్తించి లోకమంతా వాడిని పొగుడుతుంటే ఆ పొగడ్తలు చూసి ఆవిడ సంతోషిస్తుంది. ఎందుకు ఇస్తుంది కీర్తి అంటే, ఎంతకాలం మనిషి కీర్తి భూమి మీద ఉంటుందో అంతకాలం స్వర్గలోకవాసంలో ఉంటాడు. అందుకని కీర్తిశేషుడు అని పిలుస్తారు. అంతకాలం స్వర్గలోకవాసం ఇస్తారు. అటువంటి కీర్తిని ఇవ్వగలిగినది ఎవరు? అమ్మవారు. అందుకని ఆవిడికి యశస్విని అని పేరు. అటువంటి యశస్విని స్వరూపంగా ఆ తల్లి ప్రభవించి జనక మహారాజు గారు ఈమెకు తండ్రి మొదటి కీర్తి కట్టబెట్టింది. అందుకని జానకి. కానీ ఈమెకి లోకంలో వ్యవహారం సీత అని ఉంది. ఈ పేరు నేను పెట్టలేదు, ఆమెయే పెట్టుకుంది. నాగేటి చాలుకి తగిలి పైకి లేచాను కాబట్టి నా పేరు సీత అని ఆమెయే అంది. అథమే కృషత క్షేత్రం లాంగలాదుద్ధితామయ క్షేత్రం శోధయతా లబ్ధా నామ్నా సీతీతి విశ్రుత. సీత అన్న పేరుతో ఆమె ప్రఖ్యాతి వహించింది, నేను పెట్టలేదు ఆ పేరు. అంతరిక్షం పలికింది. అంతరిక్షం పలకడం ఏమిటి? అంతరిక్షం అంటే అశరీరవాణి. శరీరం లేకుండా వాణి ఉండదు. శరీరం లేకుండా మాట ఎలా ఉంటుంది? శరీరం ఉంటే వాణి ఉంటుంది. ఇప్పుడు నేను వచ్చి ఇక్కడ కూర్చుంటే నేను మాట్లాడితే మాట ఉంటుంది, నేను రాకుండా మాట ఎలా ఉంటుంది? అంటే శరీరము కనపడకపోయినా మాట్లాడేవారు ఎవరంటే భగవంతుడు ఒక్కడే. ఎందుకంటే భగవంతుడు ఆకాశస్వరూపుడు, అంతటా నిండిపోయి ఉంటాడు. ఆకాశ్ అంటే అంతటా ప్రకాశించుట. అంతటా నిండిపోయిన వాని ఊపిరి ఏదో అదే వేదం. అంటే వేదవాక్కు. ఈమె నీకు ధర్మము చేత కుమార్తె, అందుకు నీకు లభించింది కాబట్టి ఈమెని కుమార్తెగా పెంచు. ఇప్పుడు కుమార్తెగా పెంచాడు. కుమార్తెగా పెంచితే ఏది చేస్తే కుమార్తెగా పెంచినట్టు జనకుడి కర్తవ్యం పూర్తవుతుంది అంటే, రాముణ్ణి ఎలా పెంచితే దశరథుడి కర్తవ్యం పూర్తవుతుందో ఈమెని అలా పెంచితే జనకుడి కర్తవ్యం పూర్తవుతుంది. ఏమిటిద్దరికీ తేడా? ఇది చాలా చాలా సూక్ష్మమైనటువంటి విషయం ధర్మంలో. అందుకు సీతాయాస్ చరితం మహత్ అన్నారు. ఓ పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, వాడు బాగా వృద్ధిలోకి రావాలి అంటే ఒకటి విద్యాభ్యాసం చెయ్యాలి, బాగా విద్య నేర్చుకోవాలి.
బాగా విద్య నేర్చుకోవాలి. నేర్చుకున్న విద్య గుణములుగా మారాలి. గుణముగా మారలేదనుకోండి, ఆ విద్య ఎవరు నేర్పాడో ఆయనకి అపకీర్తి. ఆ విద్య పొందినటువంటి వాడి వల్ల లోకానికంతటికీ కూడా ఉపద్రవం. ఎలా అంటారా? ఒక వ్యక్తిని ఎంతో కష్టపడి తీర్చిదిద్ది గొప్ప వైద్యుడిగా చేశారు అధ్యాపకులు. గురువుల యొక్క బోధ చేత ఆయన అంత గొప్ప వైద్యుడయ్యాడు. ఇప్పుడు ఆయన వైద్యుడైన తర్వాత అవతలవాడు ఏమైపోయినా పర్వాలేదు, అక్కడ డబ్బు పెడితేని అన్నాడు అనుకోండి. అప్పుడు గురువుగారు కష్టపడి చెప్పిన విద్య అంతా ఏమైనట్టు? సార్థక్యం ఏది అంటే, నీకున్న విద్య సార్థక్యం ఎప్పుడు పొందుతుందంటే అది లోకమునకు ఉపయోగపడాలి. అలా లోకమునకు ఉపయోగపడినప్పుడు నాకు గురువుగారు నేర్పిన విద్యకి సార్థక్యం, నా జన్మకు సార్థక్యం అన్న నమ్మకం కలగాలంటే గురువుకి వశపడి ఉండాలి. అలా వశపడిన వాడెవరు? రాముడు. అందుకే రాముడికి వేద విద్యాభ్యాసం చేయించినప్పుడు, శాస్త్రములు నేర్పినప్పుడు వశిష్ఠుడు ఎలా నేర్పాడన్నదాన్ని బాలకాండలో విద్యాభ్యాసం అంతా ఒక్క శ్లోకంలోనే చెప్పారు వాల్మీకి మహర్షి. సర్వే వేదవిద శూరా, సర్వే లోకహితే రతా, సర్వే జ్ఞానోపసంపన్నా, సర్వే సముదితా గుణై.